నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ కథను పూర్తిగా స్కిప్ చేయకుండా వింటారో అటువంటి వారికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీర్వాదాలు పొందటం మాత్రమే కాకుండా జన్మ జన్మల పాటు వారి జీవితంలో పేదరికం లేకుండా అష్టైశ్వర్యాలతో హాయిగా జీవిస్తారు. అలాగే వారి జీవితంలో ఉన్న అన్ని బాధలు కూడా తొలగిపోతాయి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక నాగుపాము చెప్పిన అద్భుతమైన నీతి గురించి తెలుసుకోబోతున్నాం. మీ భార్య ఎంతటి గుణవంతురాలైనా, ఎంతటి పతివ్రత స్త్రీ అయినా సరే ఈ 3 విషయాలు మాత్రం ఆమెకు ఎప్పుడు చెప్పకండి. లేకపోతే మీ జీవితాన్ని కూడా మీరు కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ కథ అనేది ప్రాచీన కాలానికి సంబంధించిన కథ. ఒకప్పుడు ఒకనొక అడవికి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతంలో పాములు పట్టుకుని నివసించే ఒక పాముల గుంపు నివసిస్తూ ఉండేది. అయితే వారు ఆ రోజు కూడా పాములు పట్టుకోవటానికి ఒక నిర్మానుష్యమైన అడవి గుండా వెళుతూ ఉన్నారు. అప్పుడు వారికి ఒక దట్టమైన చెట్టు కింద ఒక పెద్ద పుట్టని చూస్తారు. ఇక ఆ పుట్టని చూసిన వెంటనే వారు ఆ పుట్టలో ఖచ్చితంగా ఒక పెద్ద పాము ఉండే ఉంటుందని ఆ పామును పట్టుకోవటానికి ఆ పుట్టను తవ్వటం ప్రారంభిస్తారు. ఇక ఆ పాము పుట్టను వారు 3 అడుగుల లోతు తవ్వి చూసిన వెంటనే అందులో ఒక పెద్ద నాగుపాము అనేది కనిపిస్తుంది. ఇక ఆ పాముల గుంపు ఆ పామును పట్టుకొని తమ దగ్గర ఉన్న ఒక పెట్టెలో బంధిస్తారు. ఆ తర్వాత ఆ పాముల వేటగాళ్ళంతా కూడా ఆ పాముని ఆ పెట్టెలో పెట్టుకుని అడవి నుండి బయటికి వెళ్లటం మొదలు పెడతారు. ఆ తర్వాత వారిలో కొంతమంది ఏమని చెబుతారు అంటే, ఆ పాము చూడటానికి చాలా భయంకరంగా ఉంది, ముందుగా దాని నుండి విషాన్ని తొలగిద్దామని భావిస్తారు. అలా ఆలోచించి కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ పామును ఉంచిన పెట్టె తాళం తీసి అందులో చూస్తారు. అయితే ఫ్రెండ్స్, ఆ పాముల గుంపు వారు ఆ పెట్టె తెరిచి చూసిన వెంటనే ఎంతగానో ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ పెట్టెలో ఆ పాము అనేది మాయమైపోయింది. ఆ పాముకు బదులుగా ఆ పెట్టెలో ఎంతో విలువైన అందమైన నవరత్నాలు పొదిగిన ఒక హారం అనేది ఉంది. తాము పామును కదా పట్టుకుంది, ఇందులోకి హారం ఎలా వచ్చిందని వారు ఎంతగానో ఆనందంతో పాటు ఆశ్చర్యపోతూ ఉంటారు. అసలు ఈ పెట్టెలోకి ఆ హారం ఎలా వచ్చింది? ఇక ఆ తర్వాత ఆ పాములు పట్టుకునే గుంపులోని ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఈ హారం చూడటానికి ఎంతో విలువైనదిగా కనిపిస్తుంది, అలాగే ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉంది. ఇటువంటి హారాన్ని మనం ఎలాగూ మన దగ్గర ఉంచుకోలేం కాబట్టి ఇది మన రాజ్యంలోని మహారాజు దగ్గరకు తీసుకుని వెళ్లి ఆయనకే ఈ హారాన్ని ఇద్దాం. మహారాజు ఈ హారాన్ని చూసి ఆనందించి దీనికి బదులుగా మనకు ఎన్నో కానుకలతో పాటు ఎంతో ధనాన్ని బహుమతిగా ఇస్తాడేమో అని వారందరూ కూడా భావిస్తారు. ఇక వారందరూ కూడా ఇదే నిర్ణయానికి వచ్చి శ్వేతరాజ్యపు మహారాజు అయిన చంద్రసేనుడి నగరానికి వెళతారు. మహారాజు యొక్క రాజధానికి చేరుకున్న వెంటనే ఆ రోజే మహారాజు దర్బారులో ఆస్థానం ఏర్పాటు చేశారని తెలుసుకొని వారు కూడా సైనికులకు మహారాజు కోసం ఒక బహుమతి తెచ్చామని చెప్పి ఆస్థానంలోకి వెళ్లటానికి అనుమతి అనేది అడుగుతారు. ఆ సమయంలో ఆస్థానంలో మహారాజు మంత్రులందరితో కలిసి చర్చిస్తూ ఉన్నాడు. ఇక అప్పుడే సైనికులు పాము కాపురుల బృందాన్ని సభలోకి ప్రవేశపెడతారు. ఇక ఆస్థానంలోకి వచ్చిన వారిని చూసి వినయపూర్వకంగా, ఓ పాము కాపరులారా, మీకేమైనా సమస్య వచ్చిందా? ఏ కారణం వలన ఈరోజు మీరు మమ్మల్ని కలవాలనుకున్నారు అని ప్రశ్నిస్తాడు. ఇక అప్పుడు పాము కాపరుల బృందం యొక్క నాయకుడు మాట్లాడుతూ, మహారాజా, మేమందరం కూడా మన రాజ్యంలోని అడవుల్లో పాములు పట్టేవాళ్ళం. అయితే ఈరోజు మీ వద్దకు రావటం వెనుక మాకొక కారణం ఉంది. అదేమిటి అంటే, మేము అడవిలో పాములు పట్టే సమయంలో మాకు పుట్టలో ఎంతో విలువైన అత్యంత సుందరమైన ఒక హారం అనేది దొరికింది. అయితే ఇటువంటి హారం కేవలం మీలాంటి మహారాజు దగ్గర ఉండటమే ఉచితమని మా అందరికీ అనిపించింది. అందుకే అటువంటి హారాన్ని మీకు బహుమతిగా ఇవ్వాలని మేము ఇక్కడికి తీసుకొని వచ్చాం. ఇక ఆ తర్వాత వారందరూ కూడా ఆ హారాన్ని మహారాజుకు అందిస్తారు. ఇక ఆ హారాన్ని చూసి మహారాజు కూడా, ఇంతటి విలువైన అందమైన హారాన్ని నా జీవితంలో ఇంతకు ముందెన్నడూ కూడా చూడలేదని ఆయన కూడా ఎంతగానో ఆనందిస్తాడు. ఇక ఆ హారాన్ని తీసుకున్న తర్వాత మహారాజు కూడా, నిజంగా ఈ హారం ఎంతో అందంగా ఉంది, ఈ హారాన్ని మా మహారాణికి కనుక బహుమతిగా ఇస్తే ఆమె ఎంతో సంతోషిస్తుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం నేను ఈ హారాన్ని మా మహారాణికి బహుమతిగా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తరువాత పాము కాపరులందరూ ఆ విలువైన హారాన్ని మళ్లీ పెట్టెలోని భద్రంగా తాళం వేసి మహారాజుకు అందిస్తారు. ఇక వెంటనే మహారాజు కూడా సైనికులను ఆదేశించి, ఇంతటి విలువైన బహుమతిని ఇచ్చిన ఈ పాము కాపరుల బృందానికి 1000 నాణేలను మరియు ఎన్నో విలువైన కానుకలను బహుమతిగా ఇవ్వమని చెప్పి వారిని వినయపూర్వకంగా రాజు దర్బారు నుండి సాగనంపుతాడు. ఆ రోజంతా మహారాజు సభలో కూర్చొని సాయంత్రం అయిన వెంటనే రాజభవనంలోని తన అంతఃపురానికి వెళతాడు. ఇక ఆయన ఆ హారాన్ని పాములు వారు ఇచ్చిన ఆ బుట్టలోనే ఉంచి మహారాణి దగ్గరకు తీసుకుని వెళతాడు. అయితే ఎప్పుడైతే మహారాజు అంతఃపురంలోకి వస్తున్నాడని మహారాణి చూస్తుందో ఆమె వెంటనే మహారాజుని గౌరవంగా మంచం మీద కూర్చోబెడుతుంది. ఆ తరువాత మహారాజు, మహారాణి,
ఈ రోజు నేను మీకోసం చాలా అందమైన ఒక కానుకను బహుమతిగా తీసుకువచ్చానని చెబుతాడు. ఆ కానుకని చూసిన వెంటనే మీరు తప్పకుండా సంతోషిస్తారు. ఇక మహారాణి కూడా, నిజంగానా మహారాజా, నా కోసం అటువంటి బహుమతిని తీసుకుని వచ్చారా? అయితే నాకు వెంటనే చూడాలని ఉందని అడుగుతుంది. ఇక వెంటనే మహారాజు, ఎదురుగా ఉన్న ఈ బుట్టను మీరే తెరిచి చూడండి. ఆ విలువైన కానుకను చూసిన తర్వాత మీరే ఖచ్చితంగా నా మాటను నమ్ముతారు అని చెబుతాడు. ఇక మహారాణి కూడా ఆనందంగా ఆ బుట్టను తెరిచి చూసిన వెంటనే అందులో ఏముందో చూసి నిజంగా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆ బుట్టలో మహారాజు తీసుకువచ్చిన అందమైన హారం అనేది లేదు. దానికి బదులుగా ఒక 5 రోజుల వయసు ఉన్న ఒక అందమైన బాలుడు ఉన్నాడు. కానీ ఆ చిన్నారి బాలుడి ముఖమనేది దివ్య కాంతితో వెలిగిపోతూ ఉంది. ఆ పసిపిల్లాడు ఎంత అందంగా ఉన్నాడు అంటే మహారాణి ఆ బాబుని చూస్తూనే ఉండిపోయింది. ఇక వెంటనే మహారాజుతో మహారాణి, మహారాజా, ఈ పసిపిల్లాడు నిజంగా చాలా అందంగా ఉన్నాడు. ఇక బాబు గురించి మాట్లాడటం విన్న మహారాజు, రాణి, మీరేం చెబుతున్నారు? నేను మీకోసం హారాన్ని కదా బహుమతిగా తీసుకువచ్చింది అని చెబుతాడు. ఇక వెంటనే మహారాణి, లేదు మహారాజా, మీరే చూడండి, ఈ బుట్టలో ఒక పసిపిల్లాడు ఉన్నాడని చెబుతుంది. ఇక వెంటనే మహారాజు కూడా ఆ బుట్టలో చూసిన వెంటనే అందులో ఎంతో అందమైన ఒక పసిపిల్లాడు ఉండటాన్ని చూస్తాడు. ఇక మహారాజు కూడా నిజంగా ఆశ్చర్యపోతాడు. అయితే అప్పటి వరకు మహారాజు దంపతులకు సంతానం అనేది లేదు. అందుకే ఆ బాబుని చూసిన వెంటనే మహారాజు దంపతులు మరింతగా సంతోషిస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు మహారాజు మరియు మహారాణి ఆ శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ తమకు పిల్లలను ప్రసాదించు స్వామి అని ఎంతగానో ప్రార్థిస్తూ బాధపడుతూ ఉండేవారు. ఇక ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఈ బుట్టలో ఇంత అందమైన దివ్య తేజస్సుతో ఉన్న ఈ బాబును చూసిన వెంటనే మహారాణి, ఆ శ్రీకృష్ణుడే మనకు ఈ బాబును ప్రసాదించాడని చెబుతుంది. ఇక మహారాజు కూడా నిజంగా ఈ రోజు నుండి ఈ బాబు మన కుమారుడిగాని మనం భావిద్దామని అంటాడు. అయితే మహారాజు హారాన్ని ఉంచిన బుట్టలో నుండి పసిపిల్లాడు ప్రత్యక్షమయ్యాడు అనే విషయం రాజదర్బారులో ఎవరికీ తెలీదు. కానీ మహారాజు మరియు మహారాణి అంతఃపురంలో ఉన్న సమయంలో బయట ఉన్న కొంతమంది చెలికత్తులు వారి సంభాషణ మొత్తం వింటారు. ఇక ఆ తర్వాత మహారాణి, మహారాజా, ఈ బుట్టను అసలు మీకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తుంది. అప్పుడు మహారాజు ఈ రోజు రాజసభలో జరిగిన పాములు పట్టే బృందానికి సంబంధించిన విషయం మొత్తం చెబుతాడు. అయితే వారు మాకు నవరత్నాలతో పొదిగి ఉన్న ఒక విలువైన హారాన్ని బహుమతిగా ఇచ్చారు. కానీ ఆ శ్రీకృష్ణుడి కృప కారణంగా నేను ఆ స్థానం నుండి రాజభవనానికి తిరిగి వచ్చేటప్పటికి ఈ హారం ఒక అందమైన పసిపిల్లాడిగా మారిపోయింది. కాబట్టి ఈ రోజు నుండి ఈ బాబును ఆ భగవంతుడి ప్రసాదంగా భావించి మన కుమారుడిగా పెంచుదామని చెబుతాడు. అలాగే ఈ బాలుడే మన తదనంతరం మన రాజసింహాసనానికి కూడా వారసుడిగా మారుతాడు. ఇక ఆ రోజు నుండి మహారాజు మరియు మహారాణి ఆ బాలుడిని తమ సొంత కుమారుడిగా పెంచడం ప్రారంభించారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు మహారాజు తన ఆస్థానంలో మహారాణి గర్భం ధరించిందని, వారికి ఒక అందమైన కుమారుడు పుట్టాడని ప్రకటిస్తారు. ఇక మహారాజు మాటలు విన్న వెంటనే రాజ్యంలోని ప్రజలతో పాటు రాజ్యసభలోని మంత్రులందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఇక ఆ పసిపిల్లాడి ముగ్ధ మనోహరమైన సౌందర్యాన్ని చూసి రాజ్యంలోని అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. నగరం అంతా కూడా అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటారు. ఆ రోజు నుండి మహారాజు మరియు మహారాణి ఆ బాబుని వారి కన్న కొడుకులాగా పెంచుకుంటూ పెద్ద చేస్తారు. ఆ క్రమంగా ఆ బాలుడు పెరిగి సమయం గడిచే కొద్దీ యువకుడు వయసుకు వస్తాడు. ఆ విధంగా ఆ బాలుడు 18 ఏళ్లు వయసుకు వచ్చేటప్పటికి మహారాజు తన మనసులో ఏమని ఆలోచిస్తాడు అంటే, ఇప్పుడు నా కుమారుడు వివాహం చేసుకునే వయసుకు వచ్చాడు, అతని కోసం అందమైన యువరాణిని వెతకాలని అనుకుంటాడు. అయితే ఫ్రెండ్స్, ఇన్నేళ్లలో మహారాజు అసలు ఈ రాజకుమారుడు తనకు ఏ విధంగా దొరికాడనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతాడు. ఆయన తన కన్న కొడుకుగాని ఆ రాజకుమారుడిని భావిస్తూ ఉంటాడు. అందుకే మహారాజు తన మహారాణితో మన కుమారుడి వివాహం చేయటానికి రాకుమారిని వెతకాలని భావిస్తున్నట్లుగా చెబుతాడు. ఇక మహారాజు ఆలోచన మహారాణికి కూడా నచ్చుతుంది. ఆ తర్వాత మహారాణి, ప్రభు, ఇక మీరు ఆలోచించిన ఈ శుభకార్యానికి ఆలస్యం ఎందుకు? మన కుమారుడి వివాహం వీలైనంత త్వరగా జరిపించండి అని కోరుతుంది. అయితే ఫ్రెండ్స్, చంద్రసేనుడి రాజ్యానికి మరికొంత దూరంలో శోభాపురి అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి కమలధ్వజుడు మహారాజు. ఆయనకి అందమైన కుమార్తె ఉంది. ఆమె పేరు వైజంతి. అయితే కమలధ్వజుడి కుమార్తెకు 14 ఏళ్ల వయస్సు. రాజు తన కుమార్తెకు ఎంతో మంది గురువులను నియమించి ఎన్నో విద్యలను నేర్పిస్తూ ఉంటాడు. ఇక మహారాజు కూడా తన కూతురు కూడా పెళ్లిడుకు వచ్చిందని, ఇప్పుడు తన కుమార్తెకు కూడా వివాహం చేయాలని భావిస్తూ ఉంటాడు. తన కుమార్తె పెళ్లి కోసం మహారాజు తన రాజ్యంలోని మంగళిని మరియు పూజారిని రాజదర్బారుకు పిలుస్తాడు. వారికి వెంటనే తన రాకుమారికి సరిపోయే వరుడిని వెతకమని ఆదేశిస్తాడు.
ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ రోజుల్లో రాజ్యంలోని శరకుడు మరియు అంటే మంగళివారు మరియు పూజారులు కలిసి రాజకుటుంబంలోని వారికి సంబంధాలు వెతుకుతూ రాజ్యాలన్నిటినీ తిరుగుతూ ఉండేవారు. ఈ విధంగానే యువరాణి కోసం శరకుడు మరియు పూజారి కూడా అన్ని రాజ్యాలను తిరుగుతూ చంద్రసేనుడి రాజ్యానికి కూడా వెళతారు. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత శరకుడు మరియు పూజారి చంద్రసేనుడి దర్బారులోకి ప్రవేశిస్తారు. ఇక వారిని చూసిన వెంటనే మహారాజుకి కూడా వారు పక్క రాజ్యంలోని యువరాణి యొక్క సంబంధం కోసమే వచ్చారని చంద్రసేనుడికి అర్థమవుతుంది. వెంటనే మహారాజు వారిని ఏమని అడుగుతాడు అంటే, మీరు కమలధ్వజ మహారాజు యొక్క శరకుడు మరియు పూజారినా అని. ఇక వారిద్దరు కూడా అవును మహారాజా, మేము యువరాణి కోసం పెళ్లి ప్రతిపాదనతో ఇక్కడికి వచ్చామని చెబుతారు. మా మహారాజు యొక్క కుమార్తె చాలా అందగత్తె, 14 ఏళ్ల వయసున్న మా యువరాణి ఎన్నో రకాల విద్యలలో నిష్ణాతురాలు, ఆమె ఎంతో జ్ఞానవంతురాలు, సదాచార సంపన్నురాలు. అలాగే మీ రాకుమారుడు కూడా విద్యలన్నిటినీ అభ్యసించి ఇప్పుడు పెళ్లికి అర్హుడని విన్నాం. అందుకే మేము మీ రాజదర్బారులోకి పెళ్లి ప్రతిపాదన మీద ఇక్కడికి వచ్చామని చెబుతారు. ఇక వెంటనే చంద్రశేఖర మహారాజు ఈ విధంగా చెబుతాడు, ఓ పూజారి, మీరు సరిగానే చెప్పారు. మా యువరాజు కూడా చాలా అందంగా ఉంటాడు. అలాగే అన్ని విద్యలలో కూడా అర్హత సాధించి ఎంతో జ్ఞాన సంపన్నుడు అయ్యాడు. అందుకే మా యువరాజుకు కూడా మేము వివాహం చేయాలని భావిస్తున్నాం. అయితే ఫ్రెండ్స్, చంద్రశేఖర మహారాజుకు కూడా తన యువరాజు ఒక పాము అనే విషయం అప్పటి వరకు తెలీదు. అందుకే ఆయన తన కుమారుడి యొక్క పెళ్లిని యువరాణితో నిశ్చయిస్తాడు. ఆ తర్వాత మహారాజు, మహారాణి, యువరాజు కూడా మహారాజు కమలధ్వజుడి యొక్క ఆహ్వానం మేరకు ఆయన రాజ్యానికి వెళ్లి ఇక యువరానికి కూడా యువరాజు బాగా నచ్చటంతో ఆ ఇరువురికి అంగరంగ వైభవంగా వివాహం చేస్తారు. వివాహం అనంతరం చంద్రశేఖర మహారాజు తన కుమారుడిని అలాగే తన కోడలు అయిన యువరాణిని తీసుకుని తన రాజ్యానికి తిరిగి వస్తాడు. ఆ విధంగా కొంతకాలం ఎంతో ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. కొన్నేళ్లకు చంద్రసేన మహారాజుడు మరింత వృద్ధాప్యంలోకి చేరతాడు. దీంతో మహారాణి కూడా, మహారాజా, ఇప్పుడు మనం వృద్ధాప్యంలోకి చేరబోతున్నాం కాబట్టి ఇప్పుడు మనం రాజ్యాన్ని యువరాజుకు అప్పగించి అతనికి పట్టాభిషేకం చేయాల్సిన సమయం వచ్చిందని చెబుతుంది. ఇప్పుడే కనుక మనం యువరాజుకి పట్టాభిషేకం చేస్తే మనం ఉన్నంత కాలం కూడా అతనికి అన్ని సలహాలను ఇస్తూ రాజ్యాన్ని పాలించే అనుభవాన్ని కూడా యువరాజుకు నేర్పించవచ్చని చెబుతుంది. యువరాజును రాజుగా ప్రకటిస్తాడు. ఆ రోజు నుండి చంద్రసేన మహారాజు మరియు మహారాణి ఎటువంటి ఆందోళన లేకుండా రాజ్యభారం మొత్తం యువరాజు చూసుకోవటంతో ఆనందంగా జీవించడం ప్రారంభిస్తారు. యువరాజు నాగరాజు కూడా చాలా మంచి పద్ధతిలో రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభిస్తాడు. ఈ విధంగా కొంత సమయం గడిచిపోతుంది. అయితే ఒకానొక రోజు ఏం జరుగుతుంది అంటే, యువరాణి వైజయంతి తన చెలికత్తెలతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు యువరాణి చెలికత్తెల పక్కనే ఉన్న ఒక దాసి ఈ విధంగా చెబుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆడవారి నోటిలో ఏ నిజాన్ని కూడా దాచిపెట్టడం కష్టమని ధర్మరాజు ఇచ్చిన శాపం ఉందని చెబుతూ ఉంటారు కదా. అదేవిధంగా ఈ దాసికి కూడా రాకుమారుడు మహారాజు మరియు మహారాణి యొక్క సొంత కుమారుడు కాదనే విషయం తెలుసు. అందుకే ఈ దాసి ఆ విషయాన్ని దాచుకోలేక యువరాణితో ఏమని అంటుంది అంటే, యువరాణి, నేను మీకు ఒక విషయం చెప్పవచ్చా అని ప్రశ్నిస్తుంది. ఇక యువరాణి కూడా చెప్పమని అడగటంతో ఒక్కసారి మీరు యువరాజుని, మీ తల్లిదండ్రులు ఎవరు ప్రశ్నించమని చెబుతుంది. ఇక ఆ మాటలు విన్న వెంటనే యువరానికి కొద్దిగా సందేహం వస్తుంది. ఇక వెంటనే వైజయంతి, ఓ దాసి, నువ్వు ఏం చెబుతున్నావని మళ్లీ ప్రశ్నిస్తుంది. నా భర్త నాగరాజు చంద్రసేనుడి మహారాజు మరియు మహారాణి కుమారుడు కాదా అని అడుగుతుంది. ఇక వెంటనే ఆ సేవకురాలు ఏమని చెబుతుంది అంటే, లేదు యువరాణి, ఆయన ఖచ్చితంగా మహారాజు మరియు మహారాణికి అయితే జన్మించలేదు. కానీ ఆయన నిజమైన తల్లిదండ్రులు ఎవరో, ఆయన ఏ వంశానికి చెందినవాడో మాత్రం నాకు తెలియదని చెబుతుంది. ఆ వివరాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మీరే యువరాజుని అడిగి తెలుసుకోండి అని చెబుతుంది. ఇక దాసి చెప్పిన మాటలు విన్న వెంటనే యువరాణి కూడా తన భర్త విషయం గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది. ఈ రోజు సాయంత్రం రాజభవనానికి రాకుమారుడు వచ్చిన వెంటనే ఈ విషయం గురించి అడగాలని కూడా నిశ్చయించుకుంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం రాకుమారుడు రాజభవనంలోకి వచ్చిన వెంటనే రాకుమారి వైజయంతి రాజకుమారుడిని ఈ విధంగా అడుగుతుంది. ప్రభు, ఈ రోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. ఇక ఆమె మాట్లాడిన వెంటనే యువరాజు కూడా, దేవి, నిస్సందేహంగా అడగమని చెబుతాడు. ఇక అప్పుడు యువరాణి ఏమని చెబుతుంది అంటే, ప్రభు, మీ కన్న తల్లిదండ్రులు ఎవరు? మీరు ఏ వంశానికి చెందినవారు? యువరాణి మాటలు విన్న వెంటనే రాకుమారుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత యువరాణితో, రాణి, మీ మతి కాని కోల్పోయారా? మీరేం మాట్లాడుతున్నారు? మహారాజు చంద్రసేనుడు మరియు రాణి చంద్రవతి నా తల్లిదండ్రులు అని మీకు తెలియదా అని ప్రశ్నిస్తాడు. ఇక అప్పుడు వైజయంతి మాట్లాడుతూ,
లేదు యువరాజా, మీరు నా నుండి ఖచ్చితంగా ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు. నాకు తెలియని ఆ నిజమేమిటో మీ నోటితోనే చెప్పమని ప్రాధేయపడుతుంది. మీరు కనుక నిజంగా నిజం చెబుతుంటే మీరు వెంటనే గంగమ్మ తల్లి మీద ప్రమాణం చేసి మీరు చెప్పిందంతా నిజమే అని నాకు చెప్పండి. ఎందుకంటే మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నేను తెలుసుకోవాలి అని కోరుకుంటున్నానని చెబుతుంది. ఇక ఆమె మాటలు విన్న యువరాజు సందిగ్ధంలో పడిపోతాడు. ఇక అతను ఏమని ఆలోచిస్తాడు అంటే, అసలు యువరాణి మనసులో ఇటువంటి సందేహాన్ని ఎవరు సృష్టించారు? ఖచ్చితంగా ఈమెను ఎవరో తప్పుదోవ పట్టించారు. అందుకే ఈమెకు ఇటువంటి సందేహాలు వచ్చాయి. అందుకే రాకుమారుడు తన భార్యకు ఏమని వివరిస్తాడు అంటే, చూడు యువరాణి, నేను నిజంగానే మహారాజు కొడుకుని. నా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు? ఇక యువరాణి ఏమని చెబుతుంది అంటే, యువరాజా, నేను మీ మాటలను నమ్మటం లేదు. దయచేసి నాకు మీకు సంబంధించిన ఆ రహస్యాన్ని చెప్పండి. మీరు నిజంగా ఏ వంశానికి చెందినవారు? మీ నిజమైన తల్లిదండ్రులు ఎవరు? ఇక యువరాణి మాటలు విన్న యువరాజు ఆమె మొండి ప్రవర్తన చూసి ఆమె నిజం తెలుసుకోకుండా ఉండలేదని యువరాజుకు అర్థమవుతుంది. కానీ ఒక్కసారి కనుక తన నిజం గురించి యువరానికి తెలిస్తే అతని ఆమె శాశ్వతంగా కోల్పోవచ్చని కూడా యువరాజుకు బాగా తెలుసు. అందుకే యువరాజు తన భార్యతో పదే పదే ఏమని చెబుతాడు అంటే, యువరాణి, నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను. నీకింకా సమయం మిగిలే ఉంది. దయచేసి నువ్వు నన్ను ఈ ప్రశ్న మాత్రం అడగొద్దని చెబుతాడు. లేదంటే తరువాత నువ్వే చాలా పశ్చాత్తాప పడతావు. కానీ యువరాజు ఎంత నచ్చ చెప్పినా కూడా యువరాణి చాలా మొండిగా వ్యవహరిస్తుంది. ఆమె మళ్ళీ ఏమని మాట్లాడుతుంది అంటే, యువరాజా, మీరేమి చెప్పినా పర్వాలేదు. నాకు మాత్రం నిజం తెలియాలి. మీరు నిజం చెప్పకపోతే నేను ఈ రోజు నుండి ఆహారం తినను, అలాగే పచ్చి నీటిని కూడా ముట్టుకోనని చెబుతుంది. మీరు కనుక నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే మీరు నాకు నిజాన్ని చెప్పి తీరుతారని చెబుతుంది. ఇక ఆమె మాటలు విన్న యువరాజు ఈ విధంగా అంటాడు, సరే సరే యువరాణి, మీరు కనుక నన్ను నమ్మకపోతే నేను మీకు నాకు సంబంధించిన అన్ని నిజాలను చెబుతాను. కానీ ఆ నిజాన్ని ఇక్కడ కాదు, ఇక్కడికి కొద్ది దూరంలో ఒక నది ప్రవహిస్తూ ఉంది. మనం ఈ మహలు నుండి బయటికి వెళ్ళాకే నేను మీకు అన్ని విషయాలు చెబుతానని చెబుతాడు. ఇక ఆ విధంగా మహారాజు మరియు మహారాణి రథంలో ఆ ప్రదేశానికి వెళుతూ ఉంటారు. ఆ సమయంలో కూడా యువరాజు మరొకసారి యువరాణిని హెచ్చరిస్తాడు. మళ్ళీ ఆలోచించుకో యువరాణి, ఒక్కసారి నేను నీకు నా గురించిన రహస్యాన్ని చెప్పిన తర్వాత నువ్వు ఎంతగానో పశ్చాత్తాపడతావని చెబుతాడు. అయినా కూడా యువరాణి మొండి పట్టుదలతోనే ఉంటుంది. ఇక వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత వారు ఒక నది ఒడ్డుకు వస్తారు. ఆ నదిని చూసి యువరాణి ఈ విధంగా అంటుంది, మహారాజా, నన్నెందుకు ఈ నది వద్దకు తీసుకుని వచ్చారు? ఈ నదితో మీకేమైనా సంబంధం కలిగి ఉన్నారా? అప్పుడు రాకుమారుడు ఈ విధంగా అంటాడు, నా ప్రియాతి ప్రియమైన భార్యామణి, నేను మీకు మళ్ళీ చివరిసారిగా చెబుతున్నాను, వినండి. మీరు ఏదైతే నా గురించి అడుగుతున్నారో ఆ విషయాన్ని వదిలేసేయండి. లేదంటే మీరు ఎంతగానో పశ్చాత్తాపడతారు. కానీ ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు అన్నట్లుగా మొండితనంతో ఉన్నవాడు రాజు మాటైనా సరే వినడు అని చెబుతూ ఉంటారు కదా. తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా యువరాజు ఎంత హెచ్చరిస్తున్నా వినకుండా నిజం తెలుసుకోవాలనే పట్టుదలతో ఉంటుంది. లేదు మహారాజా, మీరు ఏ వంశానికి చెందినవారో దయచేసి నాకు చెప్పండి అని అడుగుతూనే ఉంటుంది. ఇక ఆ తరువాత యువరాజు ఏమని చెబుతాడు అంటే, నీకు నా గురించిన నిజం తెలియాలి అంటే నేను ఈ నీటిలోకి పూర్తిగా వెళ్ళాలి. అప్పుడు మాత్రమే నేను నీకు నా గురించిన పూర్తి నిజాన్ని చెబుతాను అని చెబుతాడు. ఆ తర్వాత యువరాజు ఆయన నడుమ వరకు లోతుగల నీటి లోపలికి వెళతాడు. ఇక అప్పుడు కూడా యువరాజు, దేవి, నీకింకా సమయం మిగిలే ఉంది. నువ్వు ఇప్పటికీ కూడా నా గురించిన నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు. యువరాణి అప్పటికీ కూడా మొండిగా, అవును, నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నానని చెబుతుంది. ఏం జరిగినా కూడా నాకు పూర్తి నిజాన్ని చెప్పండి. ఆ తర్వాత నేను మీ మాట పూర్తిగా వింటానని చెబుతుంది. ఇక ఆ తర్వాత యువరాజు మరికొంత లోతులోకి వెళతాడు. అంటే అతని ఛాతి లోతుగా ఉన్న నీటిలోకి వెళతాడు. అప్పుడు కూడా యువరాణిని మరొకసారి హెచ్చరిస్తాడు. అయినా కూడా యువరాణి మాత్రం నిజం చెప్పాల్సిందే అని పట్టుదలతో ఉంటుంది. ఇక రాకుమారుడు మరి కాస్త ముందుకు వెళ్ళి తన తలలోతు వరకు నీరు చేరుకోగాని అతని నిజ రూపంలోకి మారిపోతాడు. పడగ విప్పిన ఒక శేషనాగులాగా మారిపోతాడు. ఇక అతన్ని చూసిన వెంటనే యువరాణి ఆశ్చర్యపోతుంది. కానీ ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరుగుతుంది? రాకుమారుడు ఎప్పుడైతే తన నిజ రూపంలోకి మారిపోతాడో అతని గత జ్ఞాపకాలన్నీ కూడా పూర్తిగా వచ్చేస్తాయి. వెంటనే అతను నీటిలో ఈదుకుంటూ నది లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత యువరాణి ఎంత వేచి చూసినా కూడా నీటి లోపల నుండి యువరాజు మళ్ళీ బయటికి రాలేదు. ఇక ఎంతసేపైనా సరే రాకుమారుడు బయటికి రాకపోవటంతో రాకుమారి వైజయంతి ఎంతగానో భయపడుతుంది. ఎందుకంటే తన భర్త ఒక నాగుపాముగా మారటం ఆమె తన కళ్ళారా చూసింది. కానీ మళ్ళీ అతను ఎందుకు బయటికి రావటం లేదు? దీంతో ఆమె భయపడి ఎంతోసేపు ఎదురు చూసి తన భర్త ఆచూకీ లభించకపోవటంతో తిరిగి మళ్ళీ రథాన్ని తీసుకొని
రాజభవనానికి చేరుకుంటుంది. ఆ తర్వాత మహారాజుతో యువరాజు నదిలో మునిగిపోయాడని చెబుతుంది. ఇక మహారాజు మరియు మహారాణికి ఎప్పుడైతే తన కుమారుడు నదిలో మునిగిపోయాడని తెలుస్తుందో వెంటనే సైన్యాన్ని పంపించి నది మొత్తాన్ని కూడా గాలించమని ఆదేశిస్తాడు. రాజు యొక్క 10,000 నుండి 20,000 మంది సైనికులు వైజయంతితో కలిసి నదికి వెళ్లి వలలతో నీటి మొత్తాన్ని కూడా వెతుకుతూ ఉంటారు. కానీ వారు ఎంత వెతికినా కూడా విజయాన్ని సాధించలేకపోతారు. ఎందుకంటే అప్పటికే యువరాజు ఒక పాము రూపంలోకి మారిపోయాడు కాబట్టి అతన్ని ఎవరూ కూడా కనిపెట్టలేకపోతారు. ఇక వారికి యువరాజు జాడ తెలియకపోవడంతో మహారాజు, మహారాణి మరియు యువరాణి వైజయంతి తిరిగి తమ రాజభవనానికి చేరుకుంటారు. అప్పటికే చంద్రసేన మహారాజు తన కుమారుడు అదృశ్యమవటంతో ఆయన మరింత దుఃఖానికి లోనై అనారోగ్యానికి కూడా గురవుతాడు. అంతేకాకుండా తన కొడుకు నదిలో మునిగి చనిపోయాడని భావించి ఆయన ఎంతగానో మనస్తాపానికి గురయ్యి బాధపడుతూ ఉంటాడు. అయితే యువరాణి వైజయంతి మహారాజు భార్య మాత్రం తన కొడుకు మరియు భర్త బ్రతికే ఉన్నాడని అన్ని రాజ్యాలలో సైనికుల చేత వెతకటం ప్రారంభిస్తారు. ఇక మరోవైపు యువరాణి మాత్రం నా మొండి పట్టుదల కారణంగానే నా భర్త నాకు దూరమయ్యాడని బాధపడుతూ ఉంటుంది. నేను అతని వంశం గురించి అడగకుండా ఉంటే ఈరోజు నా భర్త నా దగ్గరే ఉండేవాడు. ఎందుకంటే ఆమె గొప్ప విద్వాంసురాలు, 14 కళలలో పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉంది. అందుకే ఆమె చాలా ఆలోచించిన తర్వాత ఆమెకు ఎటువంటి ఒక ఉపాయం కలుగుతుంది అంటే ఆమె తన నగరం మొత్తం కూడా ఒక దండోరా ప్రకటిస్తుంది. ఎవరైతే తనకు ప్రతిరోజు కూడా ఏదైనా ఒక కొత్త కథను చెబుతూ ఉంటారో అటువంటి వారికి 100 బంగారు నాణేలు బహుమతిగా ఇవ్వబడును అని. వారు చెప్పే సంఘటన గత కాలానికి సంబంధించింది అయినా, పురాతన సంఘటన అయినా, ఏదో ప్రస్తుత కాలానికి సంబంధించింది అయినా కూడా వారు చెప్పే కథ అనేది చాలా కొత్తగా ఉండాలి. అటువంటి వారికి 100 బంగారు నాణేలు బహుమతిగా ఇవ్వబడతాయి. ఇక ఎప్పుడైతే యువరాణి ఆ దండోరా ప్రకటించిందో రాజ్యంలోని ఎంతో మంది కథకుల గుంపు ప్రతిరోజు కూడా యువరాణి దర్బారుకు వచ్చి ఆమెకు సరికొత్త కథ చెబుతూ ఉండేవారు. ఈ విధంగా యువరాణి వైజయంతి ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కొత్త కొత్త కథలు వింటూ ఉండేది. అయితే అదే రాజ్యంలో ఒక ముసలాయన కూడా నివసిస్తూ ఉండేవాడు. అతను కూడా యువరానికి ఏదైనా ఒక కొత్త కథ చెప్పి ఆమె నుండి బహుమతి పొందాలని ఒక అడవి గుండా రాజభవనానికి వెళుతూ ఉన్నాడు. అయితే ఆ రోజు ముసలాయన అడవి దాటుతూ ఉండగా రాత్రి సమయం అవుతుంది. రాత్రి సమయంలో ఆ పెద్ద ఆయన అడవిలో క్రూర జంతువులు ఉంటాయి కాబట్టి భయపడి ఇంత రాత్రిపూట ప్రయాణం మంచిది కాదని భావించి దగ్గరలో ఉన్న ఒక రావి చెట్టు ఎక్కి ఈ రాత్రికి ఈ చెట్టు మీదే గడిపి ఉదయాన్నే మళ్లీ ప్రయాణించాలని భావిస్తాడు. ఇక రాత్రి 12 గంటల సమయంలో చెట్టు మీద కూర్చున్న ఆ ముసలాయన ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తాడు. అదేమిటి అంటే ఆ చెట్టుకి కొద్ది దూరంలో ఉన్న ప్రాంతమంతా కూడా కొంతమంది వచ్చి పూర్తిగా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత ఆ ప్రదేశంలో కొంతమంది నీటితో పూర్తిగా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత ఆ ప్రదేశంలో ఎంతో అందంగా ఉన్న అద్భుతమైన కొన్ని సింహాసనాలు కూడా ప్రత్యక్షమవుతాయి. అయితే ఆ సింహాసనాలు ఎక్కడి నుండి వచ్చాయో కూడా ఆ వృద్ధుడికి అర్థం కాదు. అలాగే అక్కడ డోలు డమరుకాలు కూడా ప్రత్యక్షమవుతాయి. ఆ ప్రదేశంలో ఏదో ఒక సభ జరగబోతున్నట్లుగా అతనికి అర్థమవుతుంది. కానీ అక్కడ ఉన్న వారంతా కూడా మనుషులు కాదని మాత్రం అతనికి అర్థమైంది. అందుకే అతను భయపడుతూ ఏం జరుగుతుందో అని చూస్తూ ఉంటాడు. ఇంతకీ ఇక్కడికి రాబోయే వారెవరు? ఈ రోజు వారు కనుక నన్ను చూస్తే నన్ను ప్రాణాలతో వదిలేస్తారా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ ప్రదేశానికి కొంతమంది అతిథులు ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. అయితే అక్కడికి వచ్చిన వారందరూ చాలా వింతగా ఉంటారు. ఎందుకంటే అక్కడికి వచ్చిన వారు మనుషులు కాదు. వారి శరీరం సగం సర్పం రూపంలో ఉంటే పైన ఆకారమంతా మనిషి రూపంలో ఉంటుంది. వారందరూ కూడా నాగలోకానికి సంబంధించిన వారు. ఆ తర్వాత వారందరూ కూడా సింహాసనాలలో కూర్చుంటారు. అయితే అక్కడ ఉన్న సింహాసనాలన్నిటిలో కల్లా 2 సింహాసనాలు మాత్రం చాలా ప్రత్యేకంగా పెద్దగా ఉంటాయి. అంటే వారందరికీ కూడా మహారాజు అయిన నాగరాజు అక్కడికి వచ్చి ఆ సింహాసనంలో ఆసీనుడవుతాడు. అలాగే మహారాజు యొక్క కుమారుడు అయిన యువరాజు కూడా ఆ సింహాసనంలో కూర్చుంటాడు. ఆ తర్వాత వారందరి మధ్య కొంత చర్చ అనేది జరుగుతుంది. చివరిగా వారి చర్చలన్నీ అయిన తర్వాత కాసేపు నృత్య ప్రదర్శన కూడా జరుగుతుంది. ఇక ఆ తర్వాత చివరగా మహారాజు యువరాజు పెళ్లిడికి వచ్చాడని తన కోసం పెళ్లి సంబంధాలు చూడమని అందరికీ చెబుతాడు. ఇక ఎప్పుడైతే రాకుమారుడి యొక్క వివాహం గురించి చర్చ మొదలైందో అతను తలదించుకొని చాలా విచారకంగా కూర్చొని ఉంటాడు. ఆ విధంగా 3 నుండి 4 గంటల పాటు ఆ ప్రదేశంలో ఈ విధంగానే ఎంతోసేపు సభ అనేది జరుగుతుంది. ఇక ఆ తర్వాత సభ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన అతిథులందరూ కూడా ఎవరికి వారు అన్నట్లుగా ఒక్కొక్కరిగా మాయమైపోయి అదృశ్యమైపోతారు. ఆ తర్వాత అక్కడ ప్రత్యక్షమైన ఆసనాలన్నీ కూడా వాటంతటవే మాయమైపోతాయి. అయితే యువరాజు అయిన నాగరాజు మాత్రం ఆ ప్రదేశంలోని రావి చెట్టు కిందకు వెళ్లి కాసేపు అక్కడే కూర్చుంటాడు. ఇక చెట్టు పైన ఉన్న ముసలాయన
కింద ఉన్న యువరాజును చూసి ఎంతగానో భయపడుతూ ఉంటాడు. ఈరోజు ఈ వ్యక్తి నన్ను చూడకుండా ఉంటే చాలు, ఎందుకంటే చెట్టు కింద ఉన్న పామును చూసి ఆ పెద్ద ఆయనకు ఎంతగానో భయం వేస్తుంది. అందుకే చెట్టు మీదే కూర్చొని ఆ శ్రీకృష్ణ పరమాత్మున్నే తలుచుకుంటూ ఉంటాడు. ఇక ఏదో అద్భుతం జరిగింది అన్నట్లుగా చెట్టు కింద కూర్చున్న యువరాజు కూడా తన భార్య అయిన వైజయంతినే తలుచుకుంటూ కాసేపు కన్నీరు కార్చిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ విధంగా నెమ్మదిగా ఉదయం అవుతుంది. ఇక ఉదయం అయిన వెంటనే ఆ ముసలాయన చెట్టు నుండి కిందకు దిగి మళ్ళీ రాజ్యంలోని నగరానికి తిరిగి వెళతాడు. అప్పటికే అతను ఎంతో భయానికి గురవుతాడు. కానీ ప్రాణాలతో బయటపడటం కారణంగా మళ్ళీ కొంత ధైర్యాన్ని కూడగట్టుకొని ఇప్పుడు జరిగిన సంఘటనను కనుక యువరానికి కనుక చెబితే ఆమె తప్పకుండా సంతోషించి తనకు బహుమతిని ఇస్తుందని, ఆ వచ్చిన ధనంతో తన జీవితం సంతోషంగా గడిచిపోతుందని భావిస్తాడు. ఈ విధంగానే ఆలోచించి ఆ ముసలాయన అందరూ కథలు చెప్పే రాజ దర్బారులోకి వెళతాడు. ఇక కొన్ని గంటలు ఎదురు చూసిన తర్వాత ఆ పెద్దాయనకు కూడా కథ చెప్పే అవకాశం వస్తుంది. ఇక ఎప్పుడైతే యువరాణి దగ్గరకు ముసలాయన వెళతాడో అతను ఏమని చెబుతాడు అంటే, యువరాణి, నిన్న రాత్రి నేను చాలా వింత దృశ్యాన్ని చూశాను. ఆ దృశ్యాన్ని నా కళ్ళతో చూశాను కాబట్టి నేను నమ్మగలుగుతున్నాను, లేదంటే ఎవరు కూడా ఇటువంటి సంఘటనను నమ్మలేరు. నిన్న రాత్రి వేళ అడవి గుండా నేను రాజ దర్బారుకు వస్తూ ఉంటే చీకటి పడటం కారణంగా నేను అడవిలోనే ఒక రావి చెట్టు ఎక్కి కూర్చున్నాను. అయితే ఆ సమయంలో కొంతమంది నాగుల గుంపు అక్కడ ఒక ఆస్థానాన్ని ఏర్పాటు చేసుకుని చర్చించుకోవటం మొదలుపెట్టింది. అయితే ఆ పాములు మామూలు నాగుపాములు కాదు, వారు దైవాంశ సంభూతులు. ఎందుకంటే వారి శరీరంలో సగం మనిషి రూపంలో, సగం పాము రూపంలో ఉన్నారు. అటువంటి వింత జీవిని నేను ఇప్పటి వరకు నా జీవితంలోనే చూడలేదు. అందుకే ఇటువంటి దృశ్యాన్ని చూసిన తర్వాత ఈ వింతను మీకు చెప్పాలని ఇక్కడికి వచ్చానని చెబుతాడు. ఇక అతను చెప్పిన మాటలు విన్న వెంటనే యువరానికి ఖచ్చితంగా తను ఎదురు చూస్తున్న వార్త ఇదే అని అర్థమవుతుంది. ఎందుకంటే తన భర్త కూడా చివరిసారిగా సగం పాము మరియు సగం మనిషి రూపంలో ప్రత్యక్షమవటం ఆమెకు బాగా గుర్తు ఉంది. అందుకే ఆమె ఆ పెద్ద ఆయనతో మీరెక్కడైతే ఆ పాముల గుంపును చూశారో అక్కడికి తనను తీసుకువెళ్ళమని అడుగుతుంది. అయితే ఆ పెద్ద ఆయన మాత్రం, యువరాణి, నిన్న రాత్రి నేను ఏదో విధంగా ప్రాణాలను కాపాడుకొని ఆ ప్రదేశం నుండి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నేను ఆ ప్రదేశానికి వెళ్లాలని కోరుకోవటం లేదని చెబుతాడు. ఇక వెంటనే యువరాణి, ఓ తాత, నువ్వు కనుక నాకు ఈ సహాయం చేస్తే నువ్వు తరతరాలుగా హాయిగా జీవించేంత ధనాన్ని నీకు బహుమతిగా ఇస్తానని చెబుతుంది. కాబట్టి మీరు నన్ను వెంటనే ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళండి. ఇక వెంటనే యువరాణి కూడా ఆ పెద్ద ఆయనకు 1000 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తుంది. ఇక డబ్బు వచ్చిన సంతోషంతో ఆ పెద్ద ఆయన కూడా ఎంతో సంతోషించి యువరాణి వైజయంతిని ఆ అడవిలోకి తీసుకుని వెళతాడు. ఆ తర్వాత ఆ ముసలాయన ఈ విధంగా చెబుతాడు, యువరాణి, నేను ఈ రావి చెట్టు మీదే కూర్చొని నిన్న రాత్రి ఆ సంఘటన మొత్తాన్ని చూశాను. ఇక వెంటనే యువరాణి, సరే, ఈ రోజు రాత్రి కూడా మనం ఈ చెట్టు మీదే కూర్చొని నా కళ్ళతోనే మీరు చెప్పిందంతా నిజమో కాదో చూస్తానని చెబుతుంది. ఇక ఆ రోజు రాత్రి మొత్తం చెట్టు మీదే కూర్చున్న ముసలాయన మరియు రాణి వైజయంతి ఎంతసేపు ఎదురు చూస్తున్నా కూడా ఆ రోజు రాత్రంతా అక్కడ ఎవరూ ప్రత్యక్షమవరు. రాత్రి మొత్తం గడిచిపోతుంది, కానీ అక్కడికి ఎవరూ రారు. ఇక ఉదయాన్నే వైజయంతి మళ్లీ తిరిగి రాజ దర్బారుకు వెళ్లి ఆ పెద్దాయన మీద ఎంతో కోపంగా ఈ విధంగా అంటుంది, ఓ పెద్దాయన, నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదా, దీనికి నేను మీకు కఠినమైన శిక్ష విధించగలనని చెబుతుంది. ఇక వెంటనే ఆ వృద్ధుడు, యువరాణి, లేదు లేదు, నేను నిజంగా అబద్ధం చెప్పలేదు, నేను నా కళ్ళతో చూసిన విషయాన్నే మీకు చెప్పానని చెబుతాడు. ఇక వెంటనే యువరాణి ఆ తరువాత తనకు తెలిసిన జ్యోతిష్కుల దగ్గరికి వెళ్లి తను చూసిన సంఘటన మొత్తాన్ని చెబుతాడు. అప్పుడు ఆ జ్యోతిష్కులు ఆ పెద్దాయన ఆ పాములని చూసిన రోజు పౌర్ణమి గడియలని, అటువంటి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే ఈ విధమైన దేవతా నాగులు నాగలోకం నుండి భూలోకంలో ప్రత్యక్షమవుతాయని చెబుతారు. ఇక వెంటనే ఆ పెద్దాయనకు కూడా తాను పౌర్ణమి రోజునే ఆ పాముల సభను చూశానని గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఆకాశంలో పూర్ణ చంద్రుడు ప్రత్యక్షమై ఉంటాడు. ఇక యువరాణి కూడా సరే, వచ్చే పౌర్ణమి గడియల్లో మళ్లీ అడవికి వెళదామని చెబుతుంది. ఇక కొన్ని రోజులకు మళ్లీ పౌర్ణమి గడియలు వచ్చిన వెంటనే యువరాణి మరియు ముసలాయన రావి చెట్టు కొమ్మల మధ్యలో దాంకొని అక్కడ జరిగేది మొత్తం చూస్తూ ఉంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అతను చెప్పిన విధంగానే ఆ ప్రదేశమంతా శుభ్రమయ్యి అక్కడ సింహాసనాలు ప్రత్యక్షమవుతాయి. మరి కాసేపటికి అక్కడ అతను చెప్పిన విధంగానే సగం మనిషి సగం పాము రూపంలో ఉన్న దైవాంశ నాగులు ప్రత్యక్షమవుతాయి. ఇక ఆ పాముల్లో తన భర్త అయిన నాగరాజును కూడా యువరాణి చూస్తుంది. ఇక యువరాజుని చూసిన వెంటనే యువరాణి అతని తన భర్త అని గుర్తుపడుతుంది. ఇక ఆ రోజు కూడా 2-3 గంటల పాటు సభ మొత్తం జరిగిన తర్వాత
ఇక నాగుపాముల మహారాజు ఏమని చెబుతాడు అంటే తదుపరి పౌర్ణమి గడియలలో యువరాజు వివాహం నిశ్చయిస్తామని ప్రకటిస్తాడు. ఇక సభ మొత్తం పూర్తయిన తర్వాత ఒక్కొక్కరిగా అక్కడికి వచ్చిన అతిథులందరూ కూడా అదృశ్యమవుతూ ఉంటారు. కానీ నాగు రూపంలో ఉన్న యువరాజు మాత్రం మళ్లీ రావి చెట్టు కిందే కూర్చొని కాసేపు తన భార్య అయిన వైజయంతి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక యువరాణి కూడా తన భర్త విచారకంగా ఉండటాన్ని చూసి ఎంతగానో దుఃఖిస్తుంది. ఒక్కసారి తనతో ఎలాగైనా మాట్లాడి తనకు క్షమాపణ చెప్పి మళ్లీ తన భర్త తిరిగి పొందాలని ఆలోచిస్తుంది. అందుకే ధైర్యాన్ని కూడగట్టుకొని నెమ్మదిగా చెట్టు కొమ్మల నుండి కిందకు దిగుతుంది. అయితే పైన కూర్చున్న ముసలాయన మాత్రం ఎంతో భయపడుతూ ఉంటాడు. యువరాణి వైజయంతి యువరాజు దగ్గరికి వెళ్లి అతని చేతులు పట్టుకుంటుంది. అకస్మాత్తుగా తన ముందు ప్రత్యక్షమైన వైజయంతిని చూసిన వెంటనే యువరాజు కూడా ఎంతో ఆశ్చర్యపోతాడు. వెంటనే యువరాణి, మీరెక్కడికి ఎలా వచ్చారు? ఇక వైజయంతి, మా ప్రభు, మీరెక్కడికి మాయమైపోయారు? మిమ్మల్ని నేను వెతకని ప్రదేశమంటూ లేదు. ఇక ఆమె మాటలు విన్న వెంటనే రాకుమారుడు, మీ మొండి పట్టుదల కారణంగానే మీ నుండి నేను శాశ్వతంగా దూరమైన విషయం మర్చిపోయారా అని అంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు మళ్ళీ తిరిగి నన్ను పొందలేరని కూడా చెబుతాడు. ఎందుకంటే ఇందాక మీ కళ్ళతో మీరే ఇక్కడ జరిగిన సభను చూశారు కదా. ఆ సభలో మా తండ్రి గారు నా వివాహం గురించిన నిర్ణయాన్ని ప్రకటించారు. రాబోయే పౌర్ణమి గడియల్లో ఆయన మళ్ళీ నా వివాహం గురించిన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఇక ఒక్కసారి కనుక నాగలోకంలో నాకు కనుక వివాహం జరిగింది అంటే నేను ఎప్పటికీ కూడా ఈ మానవలోకంలో జీవించలేను. కాబట్టి మీరు ఇక మీదట నా గురించి ఆలోచించడం మానివేయండి అని చెబుతాడు. ఇక వెంటనే యువరాణి వైజయంతి, స్వామి, దయచేసి నేను చేసిన తప్పును క్షమించండి, నన్ను మళ్ళీ స్వీకరించండి అని ప్రాధేయపడుతూ ఉంటుంది. ఇక వెంటనే యువరాజు, దేవి, నేను ఆ రోజే నా వంశం గురించిన పూర్తి వివరాలు అడగవద్దని పదే పదే చెప్పాను కదా, కానీ నువ్వు నా మాట అస్సలు వినలేదు. ఇక యువరాజు మాటలు విన్న వెంటనే వైజయంతి ఎంతగానో ఏడుస్తుంది. పదే పదే రాకుమారుడిని క్షమాపణ కోరుతూ ఉంటుంది. అప్పుడు సర్పరాజు ఈ విధంగా అన్నాడు, చూడు రాకుమారి, ఇది ఏడవటానికి సరైన సమయం కాదు. నాకు కూడా నీతో కలిసి నా జీవితాన్ని పంచుకోవాలని ఉంది కారణంగా నేను నీకొక ఉపాయాన్ని చెబుతాను. నువ్వు కనుక ఆ విధంగా చేస్తే బహుశా నువ్వు నన్ను మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంది. ఇక యువరాణి, ప్రభు, మీరు దయచేసి ఆ ఉపాయం ఏమిటో నాకు వెంటనే చెప్పండి. నేను మళ్ళీ మీతో కలిసి జీవించాలని కోరుకుంటున్నట్లుగా చెబుతుంది. ఇక రాకుమారుడు ఏమని చెబుతాడు అంటే, వచ్చే పౌర్ణమి గడియల్లో ఇక్కడ మళ్ళీ సభ అనేది జరుగుతుందో ఆ రోజున నువ్వు ముందుగానే ఇక్కడికి వచ్చి మా తండ్రి గారి సింహాసనం కింద దాంకో. ఇక్కడ సమావేశం ప్రారంభమైన తర్వాత నా వివాహం గురించి ఎప్పుడైతే మాటలు ప్రారంభమవుతాయో నువ్వు నిశ్శబ్దంగా మహారాజు సింహాసనం నుండి బయటకు వచ్చి నీ సమస్య మొత్తాన్ని కూడా మా తండ్రి గారికి చెప్పు. అప్పుడే నువ్వు మళ్ళీ నన్ను తిరిగి పొందే అవకాశం ఉందని చెబుతాడు. ఇక యువరాజు మాటలు విన్న వెంటనే యువరాణి కూడా సరే అని చెప్పి ఆయనకు వీడ్కోలు చెప్పి మళ్ళీ రాజదర్బారుకు వెళ్ళిపోతుంది. ఇక రాజదర్బారుకు వెళ్లిన తర్వాత ఆ నెల రోజుల పాటు వైజయంతి తిరిగి తన భర్తను ఎలాగైనా పొందాలని ఆకాంక్షతో దైవ సన్నిధిలోనే పూజలు చేస్తూ శ్రీకృష్ణుడికి తన కోరికను విన్నవించుకుంటూ పూజలు చేస్తూ ఉంటుంది. ఆ నెల రోజులు కూడా ఆమె ఉపవాసం చేస్తూ ఎవరితో మాట్లాడకుండా మౌనవ్రతం పాటిస్తుంది. ఆ విధంగా నెల రోజులు గడిచిన తర్వాత మళ్ళీ 3వ పౌర్ణమి సమయం వచ్చింది. ఇక ఆ పౌర్ణమి గడియలు సమీపించిన వెంటనే అక్కడి నుండి తిరిగి అడవికి బయలుదేరుతుంది. ఆ తర్వాత అడవిలో చెట్టు మీద కూర్చొని అర్ధరాత్రి సమయం వరకు వేచి చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ సింహాసనాలన్నీ ప్రత్యక్షమైన వెంటనే యువరాణి వెంటనే చెట్టు దిగి మహారాజు సింహాసనం కింద దాంకొని కూర్చుంటుంది. ఆ రోజు కూడా సభ ప్రారంభమైన వెంటనే అతిథులందరూ అక్కడికి ఒక్కొక్కరుగా ప్రత్యక్షమవుతూ ఉంటారు. చాలా పెద్ద పెద్దగా ఉన్న నాగుపాముల గుంపు అక్కడికి ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. అందులో కొన్ని పాములు చాలా అందంగా ఉంటే మరికొన్ని పాములు చాలా భయంకరంగా, మరికొన్ని నీలం రంగులో, మరికొన్ని పసుపు రంగులో ఉంటాయి. అలా రకరకాల పాము జాతుల గుంపులు అక్కడికి రావటాన్ని చూసి యువరాణి ఎంతగానో భయపడుతుంది. కానీ తన భర్తను తిరిగి పొందటానికి తనకు తానే ధైర్యం చెప్పుకొని అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది. కొంతసేపటికి రాకుమారుడు మరియు నాగుపాముల మహారాజు కూడా వచ్చి వారి ఆసనాలలో కూర్చుంటారు. వారి మధ్య సమావేశం అనేది జరుగుతుంది. ఎన్నో సమస్యల గురించి వారు చర్చించుకుంటారు. వారి చర్చలన్నీ అయిపోయిన తర్వాత చివరికి యువరాజు యొక్క వివాహం గురించిన చర్చ అనేది ప్రారంభమవుతుంది. ఇక ఆ చర్చ ప్రారంభమైన వెంటనే యువరాణి వైజయంతి ఇదే సరైన సమయమని భావించి మహారాజు సింహాసనం నుండి బయటకు వచ్చి నాగుపాముల మహారాజు ముందు నిలబడుతుంది. ఇక హఠాత్తుగా అక్కడికి ఒక సాధారణ మహిళ రావటాన్ని చూసి ఆ సభలో మొత్తం హడావిడి వాతావరణం మొదలవుతుంది. ఇక ఆమెను చూసిన వెంటనే నాగరాజు ఈ విధంగా అనటం మొదలు పెడతాడు, ఓ రాకుమారి, నువ్వెవరివి? ఒక సాధారణ మనిషివై ఉండి ఈ నిర్మానుష్యమైన అడవిలో ఇంత అర్ధరాత్రి సమయంలో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు?
చావు అంటే నీకు నిజంగా భయం లేదా అని ప్రశ్నిస్తాడు. ఎందుకంటే నీ కళ్ళ ముందు కనిపిస్తున్న మేమందరం కూడా ఎంతో విషపూరితమైన పాములమని నీకు తెలియదా? ఇక్కడ నువ్వు మమ్మల్ని చూసిన తర్వాత కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళగలవని నువ్వు భావిస్తున్నావా అని ప్రశ్నిస్తాడు. ఇక నాగరాజు మాటలు విన్న వెంటనే వైజయంతి మాట్లాడుతూ, మామగారు, మిమ్మల్ని చూసి నేనెందుకు భయపడాలి? ఎందుకంటే నేను స్వయంగా మీ కోడలిని, మీ రాకుమారుడి యొక్క భార్యను. మీ పక్కన కూర్చున్న ఈ యువరాజే నా భర్త అని చెబుతుంది. ఇక ఆమె మాటలు విన్న వెంటనే మహారాజు కూడా ఆశ్చర్యపోయి యువరాజును వెంటనే ప్రశ్నిస్తారు. యువరాజా, ఆమె చెబుతున్నది నిజమేనా? ఇంతకీ అసలు ఏం జరిగింది? ఇక రాకుమారుడు జరిగిన కథ మొత్తం చెప్పటం ప్రారంభిస్తాడు. మహారాజా, ఒకానొక పౌర్ణమి గడియల్లో నేను భూలోకానికి వచ్చినప్పుడు ఒక పాము పుట్టలో ఉన్న నన్ను కొంతమంది పాములు పట్టేవారు పట్టుకున్నారు. ఇక వారు నన్ను ఒక పెట్టెలో బంధించిన వెంటనే నన్ను నేను కాపాడుకోవటానికి ఒక అందమైన హారంలాగా వారి ముందు మారిపోయాను. ఇక ఆ హారాన్ని చూసిన వెంటనే వారందరూ కూడా ఈ రాజ్యానికి రాజు అయిన చంద్రసేన మహారాజుకి బహుమతిగా ఇచ్చారు. అయితే అప్పటికే ఆ మహారాజుకి సంతానం లేని కారణంగా వారు ఎంతో బాధపడుతున్నారనే విషయం నాకు అర్థమైంది. అందుకే నన్ను నేను ఒక పసిబాలుడిగా రూపాన్ని మార్చుకొని ఆ దంపతుల దగ్గరే కుమారుడిగా జీవించాను. ఆ దంపతులు నన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. వారి ప్రేమానురాగాలు చూసి నేను కూడా వారి దగ్గరే ఉండిపోయాను. రాజభవనంలో ఎంతో ఆనందంగా జీవించాను. ఆ విధంగా 18 ఏళ్లు జీవించిన తర్వాత వారు నన్ను తమ కొడుకుగా భావించి నాకు వివాహం చేయటానికి ఈ రాకుమారితో నా వివాహాన్ని జరిపించారు. నేను కూడా రాకుమారి వైజయంతిని చూసిన వెంటనే ఇష్టపడి ఆమెను వివాహం చేసుకొని ఆమెతో వైవాహిక జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాను. కానీ ఆ తరువాత యువరాణి మనసులో ఎటువంటి ఆలోచనలు మొదలయ్యాయో తెలియదు, కానీ నా వంశం గురించి అడగటం ప్రారంభించింది. నేను ఆమెకు ఎన్నోసార్లు వివరించాను. నా వంశం గురించిన నిజం తెలిస్తే ఆమె నన్ను కోల్పోయే ప్రమాదం ఉంది అని. కానీ ఆమె మొండి పట్టుదల కారణంగా నేను ఆమెకు నా నిజాన్ని చెప్పి ఆ లోకం నుండి మన లోకానికి తిరిగి వచ్చేశానని చెబుతాడు. ఎందుకంటే ఒక్కసారి నేను నా నిజమైన రూపంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను తిరిగి భూలోకానికి చేరుకోలేనని మీకు తెలుసు కదా. ఇక యువరాజు మాటలు విన్న వెంటనే నాగరాజు మాట్లాడుతూ, దేవి, నా కుమారుడు చెబుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తాడు. ఇక వైజయంతి కూడా మాట్లాడుతూ, మామగారు, మీ కుమారుడు చెప్పిన ప్రతి మాట నిజమే అని ఆమె జరిగింది మొత్తం చెబుతుంది. నేను మీ కుమారుడిని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నానని చెబుతుంది. కానీ ఇప్పుడు ఆయన సగం శరీరం పాము మరియు సగం శరీరం మనిషి రూపంలో ఉన్నాడు. కానీ ఇంతకుముందు ఆయన పూర్తి శరీరం అంతా మనిషి రూపంలోనే ఉండేవాడు. ఇక ఆమె మాటలు విన్న వెంటనే నాగరాజు ఎంతో కోపాన్ని తెచ్చుకొని తన కొడుకు మీద ఎంతో కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఎందుకంటే మీరు మన సాంప్రదాయానికి విరుద్ధంగా భూమి మీద ఒక కన్యను ఎలా వివాహం చేసుకుంటారని ఆయన ఎంతో ఆగ్రహం తెచ్చుకుంటాడు. అయినా కూడా మీరు భూలోకంలో వివాహం చేసుకున్న తర్వాత ఈ మహిళను వదిలి మన లోకానికి ఏ విధంగా తిరిగి వచ్చారు? నువ్వు ఎంతో నేరం చేశావు యువరాజా అని ఆయన ఎంతగానో బాధపడతాడు. మీరు చేసిన ఈ ఘోరమైన నేరానికి శిక్షగా ఇప్పుడే మీరు నాగలోకానికి వదిలి మళ్ళీ భూలోకానికి తిరిగి వెళ్ళిపోండి. మీరు ఈ స్త్రీ ఈ లోకంలో బ్రతికి ఉన్నంతకాలం భూమి మీదే ఆమెకు భర్తగా పూర్తిగా మనిషి రూపంలో జీవించి ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసుకోవాలి. అలాగే మీరు ఆమెను ఈ జీవితం మొత్తం విడిచిపెట్టకూడదు. ఆమెకు మీ భార్యగా పూర్తి ప్రేమను అందించాలి. ఇక మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన ఆ రాజ దంపతులకు పుత్రుడిగా జీవించి వారి రాజ్యాన్ని వారి తదనంతరం పరిపాలించాలి. ఆ రాజ దంపతులకు పూర్తిగా సేవ చేయాలని చెబుతాడు. ఈ రాజ్యం ముగిసే వరకు మీరు నాగలోకానికి తిరిగి రాలేరు. అలాగే అప్పటి వరకు మీరు భూలోకంలోనే జీవిస్తూ అక్కడే ఒక మనిషిలాగా జీవించాలని చెబుతాడు. ఈ విధంగా నాగరాజు వైజయంతికి తన భర్తను బహుమతిగా ఇస్తాడు. ఆ తర్వాత యువరాజు పూర్తిగా మనిషి రూపంలో మారిపోతాడు. ఆ తర్వాత యువరాజు మరియు యువరాణి నాగరాజు ఆశీస్సులు తీసుకొని అక్కడి నుండి యువరాజు మరియు యువరాణి ఆనందంగా వారి రాజ్యంలోని రాజభవనానికి చేరుకుంటారు. ఇక ఎప్పుడైతే తమ కోడలితో కలిసి తమ కొడుకు ఆరోగ్యంగా తిరిగి వచ్చాడనే వార్త రాజ దంపతులకు తెలుస్తుందో తన కొడుకును చూసిన ఆనందంతో ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. ఆయన అన్ని రోగాలు కూడా మాయమైపోయినట్లుగా ఆయన పూర్తి ఆరోగ్యంగా అయిపోతాడు. నగరం మొత్తం కూడా తిరిగి ఆనందం వెల్లివిరుస్తుంది. మా రాకుమారుడు తిరిగి వచ్చాడని రాజ్యం మొత్తం కూడా సంబరాలు చేసుకుంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా రాకుమారి వైజయంతి తన మొండి పట్టుదల కారణంగా కోల్పోయిన తన భర్తను తిరిగి పొంది మళ్ళీ తన భర్తతో ఆనందంగా జీవించడం మొదలుపెట్టింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అంటే, మీ భార్యను మీరు ఎంతగా ప్రేమిస్తున్నా, మీ భార్య ఎంత గుణవంతురాలైనా, ఎంత పతివ్రత స్త్రీ అయినా సరే, ఆమె మొండి పట్టుదలతో ఏదైనా విషయాన్ని కోరుకున్నప్పుడు మాత్రం దయచేసి ఆ మొండితనానికి లొంగిపోయి ఆమె కోరికను మాత్రం ఎప్పుడూ నెరవేర్చకూడదు. అలాగే మీకు సంబంధించిన ఎటువంటి రహస్యాన్ని కూడా
మీ ఇంట్లో వారికి కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇబ్బంది కలిగిస్తుందో అటువంటి విషయాలను కూడా మీ భార్యతో ఎప్పుడూ చెప్పకూడదు. ముఖ్యంగా మీ తల్లికి కానీ తండ్రికి కానీ మీ భార్యకు కానీ చెల్లికి కానీ అగౌరవాన్ని అప్రతిష్టను కలిగించే ఎటువంటి విషయాలను కూడా ఎప్పుడూ మీ భార్యతో పంచుకోకూడదు. అలాగే మీ ఇంట్లో బంధాలను సంబంధాలను తెంచివేసే అటువంటి కొన్ని సత్యాలను కూడా ఎప్పుడూ దాచిపెడితేనే అందరికీ మంచిది. కుటుంబానికి సంబంధించిన కొన్ని రహస్యాలను తండ్రితో కానీ కొడుకుతో కానీ భార్యతో కానీ తల్లితో కూడా దాచిపెట్టడంలోనే ఎంతో వివేకమని నాగరాజు ఈ కథ ద్వారా తెలియచేశాడు. మరి ఫ్రెండ్స్, నాగుపాము చెప్పిన ఈ నీతి మీకు కూడా నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.